హాయ్, నేను లక్ష్మీనండి. ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు పొడి చూపిస్తున్నాను. ఇలా చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పొడికి ఇది కరివేపాకు 4 చిన్న కట్టలండి. ఇది కడిగి ఆరబెట్టుకొని ఈ కప్పుతోటి 2 కప్పులు అయింది. ఇది పొయ్యి మీద ఒక బాండి పెట్టి 1 టీ స్పూన్ అంతా నూనె వేసుకోవాలండి. ఇది ఎక్కువ నూనె వేస్తే పొడి కదా, కొంచెం తక్కువనే వేసుకొని వేయించుకోవాలి. ఇలాగ వేయించుకుంటే పొడి బాగుంటుంది, లేకపోతే ముద్ద అయిపోతుంది. 2 స్పూన్ల పల్లీలు, 2 స్పూన్ల శనగపప్పు వేసి 2 స్పూన్ల ధనియాలు, 1/2 స్పూను మెంతులు, ఇవి కొంచెం వేగనియాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు 8, బాదం పప్పులు 8. ఈ జీడిపప్పులు బాదం పప్పులు వేసుకుంటే కరివేపాకు పొడి ఎంతో టేస్టీగా ఉంటుందండి. దీనిలో వల్లనే టేస్ట్ వచ్చేస్తుంది. ఇలాగ ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత 2 స్పూన్ల మినపప్పు, 2 స్పూన్ల మినపప్పు వేసి ఇది వేగనిచ్చి, ఇది ఇలా వేగిపోయిన దానికి 1 స్పూను జీలకర్ర, 2 స్పూన్ల నువ్వులు, ఇవన్నీ వేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగా వేసిన తర్వాత ఇవి లాస్ట్కి వేసినా కూడా ఆ వేడికే వేగిపోతుందండి. పొయ్యి బంద్ చేసినా కూడా ఇలాగ వేసిన పప్పులన్నీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవన్నీ ఎర్రగా వేగిన తర్వాత ఇది తీసి పక్కన పెట్టేసుకోవాలండి. అదే బాండిలో మళ్ళీ 1 టీ స్పూన్ అంత నూనె వేసుకొని దానికి 25 ఎండుమిరపకాయలు, ఆ 2 కప్పుల కరివేపాకు ఈ 25 ఎండుమిరపకాయలు కారం సరిపోతుందండి. మరి సప్పగా కాకుండా మరి కారంగా కాకుండా సరిపోతుంది. మీ టేస్ట్ను బట్టి మీరు వేసుకోండి. ఇలాగ ఇవి కూడా వేగిపోయిన తర్వాత ఇవి కూడా పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ అదే బాండిలో 1 టీ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని కరివేపాకు వేసేసుకోవాలండి. ఇలాగ అన్నీ విడివిడిగా వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది. అన్నీ ఒకసారి కలిపి వేయించుకుంటే ఒకటి వేగుతుంది, ఒకటి వేగదండి. ఇలాగా సపరేట్ వేయించుకుంటే అన్నీ మంచిగా వేగిపోతాయి. ఈ కరివేపాకు కూడా కొంచెం వేగిన తర్వాత చింతపండు వేసుకోవాలి. ఈ చింతపండును ఈ కరివేపాకును ఇంకా కొంచెం వేగనియాలి. అప్పుడే గలగలమని సౌండ్ వస్తుంది. అలాగ ఒట్టి అయ్యే వరకు వేస్తూనే ఉండాలి. వేగిపోయిందండి. ఇలాగా తుంపితే తునిగేటట్లు ఉండాలి. అప్పుడు ఇవి మిక్సీ జార్లో ఈ ఎండుమిరపకాయలు వేసుకొని ఫస్ట్ మెత్తగా ఇవి పొడి చేసుకోవాలండి. 1/2 స్పూను పసుపు, 1 టీ స్పూను సాల్ట్ వేసుకొని ఇవి మెత్తగా ఇలా పొడి పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న దాంట్లో వేయించిన పప్పులన్నీ వేసుకొని ఈ పప్పులు కూడా మెత్తగా పొడి చేసుకోవాలి. ఇలా వేసుకుని గ్రైండ్ చేసి మెత్తగా ఇలా పొడి చేసుకోవాలండి. దీనికి వేయించిన కరివేపాకు కూడా వేసేసి అది కూడా ఇలా వేసేసి అది కూడా మెత్తగా పొడి చేసుకోవాలి. ఇలాగ అయిపోవాలి. ఇలాగ పొడి చేసుకున్న దానికి ఎల్లిపాయలు, ఇలా ఎల్లిపాయలు వేసి, ఎల్లిపాయలు మరి ఎక్కువ తిప్పొద్దండి. ఇవి చితగొట్టుకొని వేసిన ఎల్లిపాయలు, ఎందుకంటే బాగా కలిసిపోతాయని మేము అలా చితగొట్టాము. అయితే ఆ ఎల్లిపాయలు కొంచెం తక్కువ తిప్పితే బాగుంటుంది. ఇది చాలా బాగుంటుందండి. ఇలాగా బాదం పప్పులు జీడిపప్పులు వేసిన పొడి చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు నచ్చితే మీరు కూడా చేసుకొని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది.
ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు పొడి చాలా